ఒక 10 మందిలోనే చిన్న మాట అంటే భరించలేని సమాజం అండి ఈరోజు. భరించలేని సమాజం. అవును కదా చెప్పండి. 10 మందిలో చిన్న మాట అన్నాం అనుకోండి, భరించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అది తట్టుకోగలిగితే ప్రియులారా శ్రేష్టమైన ఆనందాన్ని పొందుతారు. అంతేనండి. అవమానం కలిగేసరికి ఏం చేస్తున్నారు సమాజం? ఆత్మహత్య చేసుకోవడం ప్రారంభిస్తున్నారు కదా. అవమానం కలగగానే 10 మందిలో కోటాను కోట్ల దేవదూతల మధ్య అవమానం కలిగితే మరి అక్కడ ఆత్మహత్య చేసుకోవడం కూడా ఉండదు. ప్రభు అన్నారండి. ప్రభు అన్న మాట ఏంటంటే, ఎవడు నన్ను భూమి మీద ఒప్పుకుంటాడో వానిని పరలోకమందున్న దూతల ఎదుట ఒప్పుకొందును. దూతల ఎదుట ఎంతమంది ఉన్నారేంటి? వాళ్ళు 10 మంది అనుకున్నారేమో. కోట్ల కొలదిగా ఉండేనన్నాడు. కోట్ల కొలదిగా ఉన్నారంట దేవదూతలు. అలాంటి వాళ్ళందరి మధ్య ఒప్పుకుంటానన్నాడు. ఎంత ఘనత అండి అది. ఒకవేళ ప్రభువుని భూమి మీద ఒప్పుకోలేదు అనుకోండి, అదే దూతల మధ్య ఒప్పుకోనన్నాడు. ఎంత అవమానం చెప్పండి అది.